హాయ్ అండి. ప్రోటీన్ రాగి జావ అండి. ఒకసారి ఇలా చేసి చూడండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. చాలా ఆరోగ్యంగా ఉంటారు. 2 స్పూన్ల వరకు పల్లీలు, 2 స్పూన్ల వరకు నువ్వులు, 2 స్పూన్ల వరకు సన్ఫ్లవర్ గింజలు వేసుకున్నాను. గుమ్మడి గింజలు కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా మంచిది. నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదు. నేను అన్నీ కూడా ఒకసారి తెచ్చుకుంటాను, అయిపోతూ ఉంటాయి. ఖర్జూరం 4 తీసుకున్నాను, వాల్నట్స్ తీసుకున్నాను. చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వాల్నట్స్ అనేటివి ఎక్కువగా జ్యూస్లో కానీ ఒట్టిగా తిన్నే కొంచెం జిడ్డు స్మెల్ వస్తుంది, కానీ బాగానే ఉంటాయి. ఇలా ఒట్టిదైతే తినడం చాలా కష్టం, 1-2 అయితే కానీ ఎక్కువ తినలేము. ఇది 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఇలా చాలా మంచిగా నానాక మిక్సీ గిన్నె తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చాలా మంచిది. నేను రాగి జావ చేసే ప్రతిసారి వేస్తాను. ఒక్కొక్కసారి పాలు యాడ్ చేసినప్పుడు మాత్రమే వేస్తాను, పెరుగు యాడ్ చేసినప్పుడు ఇలాంటివి ఏమి వేసుకోను. బెల్లం వేసుకున్నాను. మీరు తీయగా తాగాలనుకుంటే బెల్లం వేసుకోండి, లేదంటే ఆ ఖర్జూరం సరిపోద్ది. లైట్ తీపి అనుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో తీపి జర ఎక్కువే తాగుతారు. ఒక 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇది ఎందుకు కొలుస్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు, రాగి పిండి ఎట్లా వేస్తున్నారు, కొలతలతో చూపించండి అని. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని మూత పెట్టుకొని ఆ 3 గ్లాసుల వాటర్ మరిగించుకోవాలి. 3 గ్లాసుల వాటర్కి 3 స్పూన్లు రాగి పిండి తీసుకున్నాను. అది కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇది పల్లెటూరు వాళ్ళకైతే ఈజీగానే తెలుస్తుంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు రాగి పిండి అనేది వాళ్ళు రొటీన్గా ఫుడ్ లాగానే తీసుకుంటారు. కాబట్టి ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళు రాగి జావ తాగేవాళ్ళు, ఎందుకంటే అది చీప్గా వస్తుందని. రైస్ తినేవాళ్ళు గొప్ప, రాగి జావ తాగేవాళ్ళు తక్కువ, ఏమీ లేని వాళ్ళు అని ఎప్పుడు 1980లో అనుకునేవాళ్ళు పల్లెటూరులో అంటే చాలా మట్టుగా. కానీ ఇప్పుడు బాగా ఉన్నోళ్ళే రాగి జావ తాగుతున్నారు, ఏమీ లేని వాళ్ళే అన్నం తింటున్నారు. ఇలా వేసి మరిగించుకోవాలండి, చాలా బాగుంటుంది. బాగా ఏజ్డ్ వాళ్ళే కాదు, నెలసరి రాకుండా ఈడొచ్చిన పిల్లలు కూడా డైలీ తాగినట్టయితే ఇంకా మంచిది. దీనివల్ల ఏం బరువు పెరగరు, వెయిట్ లాస్ అవుతారు, కానీ వెయిట్ అనేది పెరగరు. ఎందుకు లాస్ అవుతారు, ఎందుకు పెరగరు అని మీకు డౌట్ రావచ్చు. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ లాగా గింజలన్నీ మనం వేసుకున్నాం కాబట్టి దానివల్ల వెయిట్ లాస్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉంటాయి. మనం వెయిట్ పెరగాలి అనుకుంటే ఆ రాగి పిండి నైట్ టైము పెరుగులో నానబెట్టుకొని మార్నింగ్ చేసి ఇలాగనే మరిగించుకోవాలి. మార్నింగు నైట్ అంతా నానబెట్టింది మరిగించుకొని బాగా మరిగినాక ఉడికినాక చల్లగా అయినాక పెరుగు చాలా ఎక్కువగా యాడ్ చేసుకొని మనం ఏదైనా టిఫిన్ చేసినా ఫుడ్ తీసుకున్నా ఆ తర్వాత అది తాగినట్టయితే వెయిట్ పెరుగుతారు. ఎందుకంటే పులిసి ఉంటుంది కాబట్టి రాగి పిండి వెయిట్ అనేది పెరుగుతారు. నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఆ మిక్సీ పట్టినది అంతా కూడా స్టవ్ బంద్ చేసినాక ఈ రాగి పిండిలో కలుపుకోవాలండి, మరిగేటప్పుడు కాదు. మరిగేటప్పుడు అయితే మనకి అంత ప్రోటీన్ ఉండదు. ఒకటి, రెండోది ఏంటంటే అది ముక్కలు ముక్కలుగా అనిపిస్తుంది. ఇలా చల్లగా అయినాక తాగండి, చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్ అండి.